పేదవారి సొంతింటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలకు అందని దాక్షగాలను మిగిలింది. కమర్షియల్ షట్టర్లతో కూడిన గృహ సముదాయం ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ఆభాసుపాలు కాక తప్పట్లేదనొచ్చు. ఇక పూర్తి వివరాలకి వస్తే ఇందిరమ్మ గృహ నిబంధనలకు తూట్లు పడుతున్నాయి. ఎక్కడ ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలను తూట్లు పొడుస్తూ కుసుమంచి మండల కేంద్రంలో ఏనుగుల సుహాసిని భర్త భాస్కర్ కు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. మరి తన సొంత గ్రామమైన ముదిగొండ మండల వల్లభీలో కమర్షియల్ షట్టర్లతో కూడిన 6 గదుల సొంతిల్లుండగా కుసుమంచులో ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు ఆవలకి. వాళ్ళ బిడ్డకి కూడా చెందిన ఏనుగుల భాస్కర్ అనే వ్యక్తి బోరింగ్ మెకానిక్ గా కుసుమంచు మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్నాడని ముందస్తు ప్రణాళికలతో తన అడ్రస్ ను కుసుమంచు మండల కేంద్రానికి మార్చుకున్నారు. వల్లభి మెయిన్ సెంటర్ లో 2 కమర్షియల్ షట్టర్లతో పాటు 4 గదుల ఇండ్లు ఉండి దానికి ప్రతి నెల వేలల్లో అద్దె పొందుతూ నిరుపేదలమని చెప్పుకుంటూ అధికారులను తప్పుదోవ పట్టించారు. మండల పరిషత్ కార్యాలయంలో తనకున్న పరిచయాలతో నిబంధనలకు విరుద్ధంగా తన భార్య పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం గ్రామ ప్రజలను మరింత విస్మయానికి గురి చేసింది. ఇక మండల పరిషత్ అధికారులు నిర్వాహకం చూసినట్లయితే వల్లభ్కి చెందినటువంటి ఏనుగుల భాస్కర్ అనే వ్యక్తి కూసుమంచి మండల పరిషత్ ఆధ్వర్యంలో బోరింగ్ మెకానిక్ గా పనిచేస్తూ మండల పరిషత్ అధికారులకు దగ్గరవుతూనే తనకున్న అవకాశాలన్నిటిని ఉపయోగించుకొని అవసరమైతే మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు కోసం కింది స్థాయి అధికారులపై లేని పోనివన్నీ చెప్తూ మండల పరిషత్ అధికారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడని అనేక సంవత్సరాలుగా బదిలీపై వెళ్లిన అధికారులు గుసగుసలాడుకుంటున్న సందర్భంలో ఉన్నాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో తను చెప్పిన మాటలను నమ్మి మండల పరిషత్ అధికారులు నిబంధనలకు తూట్లు పొడుస్తూ తన భార్య పేరుతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. కుసుమంచి మండల పరిషత్ అధికారుల నిర్వాహం కూడా చూసినట్లయితే అవాక్కవుతారు. ఎంపీడీఓ కోట అంటూ ప్రచారం కులంతోనై కలిసిపోతున్నటువంటి కాలం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మండలంలోని కొందరు మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా అందులో అధికారులు ముఖ్యంగా మనవాడే అంటూ అతిగా చనువు ఇవ్వడంతో దాన్ని ఆసరాగా చేసుకున్న భాస్కర్ వారి సహకారాన్ని సంపూర్ణంగా తీసుకొని ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు బాటలు వేశాడు. కుసుమంచులో పుట్టి పెరిగి అనేక దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు కులం రాజకీయం కలిసి రాక ఇందిరమ్మ ఇళ్లకు దూరమవుతున్నారు. ఎంపీడీఓ కోట అంటూ ప్రచారం కూడా సాగుతుంది. ఇటీవల కుసుమంచు గ్రామానికి చెందిన అనేక మంది ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అర్హత కలిగిన నిరుపేదలు స్థానిక క్యాంపు కార్యాలయానికి సైతం అక్కడ వాళ్ళ ముందస్తు దరఖాస్తులు కూడా ఇన్ఛార్జ్ ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దానిలో భాగంగా భాస్కర్ ఇంటి నిర్మాణం గురించి ప్రశ్నించగా పూర్తి వివరాలు తెలుసుకుంటామని క్యాంపు కార్యవర్గాలు తెలుపగా బయటకు వచ్చిన అర్హులకు నాది ఎంపీడీఓ కోటాలో వచ్చింది అంటూ భాస్కర్ తనకు తానే ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టాడు. ఇక ఏ అధికారి కూడా ప్రత్యేక కోట లేకపోవడంతో అతడు వక్ర మార్గంలో ఇల్లు పొందాడని స్థానిక ప్రజలకు అర్థమవుతుంది. కావున పూర్తి విచారణ చేపట్టి వక్ర మార్గంలో అక్రమంగా ఇల్లు పొందినటువంటి సదరు వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇందిరమ్మ ఇంటి నిర్మాణ అర్హులు కోరుతున్నారు. ఇక పంచాయతీ కార్యదర్శి నీరజ్ వివరణ ప్రకారం చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలుగా కుసుమంచులో ఉంటున్నాడు అతను. ఇతనికి ఇల్లు లేదని భావించి దానికి సంబంధించిన మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. కానీ అతనికి ఇంతకు ముందు ఇల్లు ఉన్న విషయం మాకు తెలియదు. అయితే మేము ఆయనకు ఎక్కడో ఉన్నాడని ఊరు తిరిగి తెలుసుకోలేం కదా. అందుకే హైదరాబాద్ లో ఇల్లు ఉంటేనే లేదు మరో చోట ఉంటో అక్కడికి వెళ్ళి మీకు ఇల్లు ఉందా లేదా ఆస్తి ఉందా అని అడగలేము కదా, ఉద్యోగం ఉందా అని చూడడం కుదరదు కదా అంటూ వివరణ ఇవ్వడం తన ఉద్యోగ బాధ్యతలు ఎంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తుందో కుసుమంచి గ్రామ ప్రజలకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇంతకీ మీకు కూడా అర్థమైంది కదా. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో? మరి మీరు కూడా ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులా? ఒకవేళ అర్హులైతే మీకు ఏ ప్రాంతంలో రావాలి? మీ డీటెయిల్స్ కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి పూర్తి వివరాలతో మరొక ఇన్ఫర్మేషన్ ఒక వీడియో అయితే మీకు తప్పకుండా చేస్తాను.